ఫోకస్ అంతా కరెక్ట్ గానే ఉందా? అన్ని పర్ఫెక్ట్. హాయ్. రండి సార్. సారీ కాస్త లేట్ అయింది. ఇట్స్ ఓకే సార్, కూర్చోండి. అంత రెడీగా ఉంది కదా? అంతా రెడీగానే ఉంది సార్. అంతా ఓకేనే కదా? పర్ఫెక్ట్. హాయ్ సార్, నేను ప్రియాని. డెత్ రీకోడ్ అనే షోని యూట్యూబ్ లో చేయడం కోసం మేడంతో మాట్లాడాను. అగలే మేడం చెప్పారు. ఇప్పుడే మాట్లాడా. దేని గురించి మాట్లాడాలి? సార్, మీ గురించి చెప్పండి. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉంటున్నారు? ఫస్ట్ నా పేరు సార్ కాదు, జోషి. మీరు అలాగే పిలవచ్చు నన్ను. ఇంకా ఈ ఫీల్డ్ లో నేను సంవత్సరాల తరబడి లేను. నేను ఇన్స్టిట్యూట్ లో ఒక స్టూడెంట్ ని. జస్ట్ జాయిన్ చేసి 3 months అవుతుంది. ఓ, ఈ ఇన్స్టిట్యూట్ గురించి, ఇక్కడున్న కోర్సెస్ గురించి కొంచెం చెప్పండి సార్. పారాసైకాలజీ ఇన్స్టిట్యూట్ ఇండియాలో 4 చోట్లలోనే ఉంది. ఢిల్లీ, బాంబే, కలకత్తా, ఇంకా ఇక్కడ హైదరాబాద్. మన చెన్నై డీనే అగల్య మేడం. ఈ 21st సెంచరీలో విజ్ఞానం అభివృద్ధి చెందిన పీక్ లో మనం ఉన్నాం. ఇప్పుడు పోయి దెయ్యాలు, పిశాసులు అంటూ మనం మాట్లాడుతుంటే మనల్ని పిచ్చోళ్ళు అంటారు. కానీ ఆలోచించి చూడండి, ఒక 100 సంవత్సరాల క్రితం ఎవరైనా మనం ఉన్న చోట్లోనే ఉంటూ 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న ఒక స్నేహితుడిని మాట్లాడగలము అని మనం చెప్తే నమ్ముంటారా? కానీ ఈ రోజు అది సాధ్యమైంది. చెప్పాలంటే సర్వసాధారణంగా అయిపోయింది. దట్స్ ఇట్. ఒక విషయాన్ని నిరూపించే వరకు మిమ్మల్ని అందరూ ఫ్రాడ్ అనే అంటారు. ఎనీ క్వశ్చన్స్ అడగండి, చెప్తాను. ఎస్. చనిపోయిన ఆత్మ మనల్ని దారి చూపిస్తుందా? చనిపోయిన ఆత్మ దారి చూపిస్తుందా? యాక్చువల్గా మీ ప్రశ్నే తప్పు. ఆత్మకి మరణం అంటూ లేదు. ఆత్మ అనేది మీ శరీరానికి మాత్రమే. శరీరం నుంచి వేరైన మీ ఆత్మ తనకంటూ ఒక లోకంలో అది జీవిస్తూనే ఉంటుంది. ఆ ఆత్మల ఒక లోకం అనేది 7 సముద్రాలు దాటి 7 కొండలు దాటి అనేది కాదు, ఇక్కడే మనతో పాటే. ఏంటి, ఫ్రీక్వెన్సీ మాత్రం వేర్వేరు. ఇప్పుడు మనమందరం ఉండేది ఒక 3D లోకం అంటే ఆత్మల యొక్క లోకం 5 డైమెన్షన్ లో ఉన్నది. మనం మన ఒక్క 3D లోకంలోంచి 5Dలో ఉన్న ఆత్మల్ని కమ్యూనికేట్ చేయడమే ఆ టెక్నికే ఈ స్పిరిచువల్ సైన్స్. పారాసైకాలజీ అనేది ప్రశ్నించలేని మనోతత్వం. రీసెంట్ గా ఈ కోర్స్ లో టెలిపతి, రీఇన్కార్డినేషన్, సూపర్ న్యాచురల్ పవర్, పారానార్మల్ యాక్టివిటీస్, సింపుల్ గా చెప్పాలంటే మానవులకి మించిన శక్తి గురించి చదువుకునేది. ఒక మంచి మీడియంకి అవసరమైంది అతని లోపల ఉండే ఎక్టోప్లాజం ఎనర్జీ. ఆ ఎనర్జీ మీలో ఎంత ఎక్కువ లెవెల్లో ఉందో ఆ లెవెల్ అద్భుతాన్ని మీరు ఆత్మలతో కమ్యూనికేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఆటోమేటిక్ రైటింగ్, వైజా బోర్డ్, ట్రాన్స్, ఇలా ఎన్నో మార్గాలున్నాయి. అలాగా ఈ కాలానికి తగినట్టు ఈ పీరియడ్ కి చాలా సూటబుల్ అయిన ఛానల్ ఓజా బోర్డ్. మీకెలా సార్ ఇందులో ఇంట్రెస్ట్ వచ్చింది? బేసిక్ గా నేను ఒక మెకానికల్ ఇంజనీర్. ఓ, మా అమ్మ చనిపోయాక నేను, మా నాన్న మాత్రమే. మా నాన్నగారు కూడా చనిపోయాక మిషన్తోనే నా జీవితం అయిపోయింది. ఒక స్టేజ్లో ఈ మిషనరీ లైఫ్ నాకు నచ్చకుండా నేను పని నుంచి మానేశాను. సడన్ గా ఒక రోజు మా అమ్మతో మాట్లాడాలనిపించింది. అప్పుడే నాకు ఇన్స్టిట్యూట్ గురించి తెలిసింది. ఇక్కడికి వచ్చి ఎలాగైనా మా అమ్మతో మాట్లాడాలనుకున్నా, బట్ కుదరలా. అందువల్ల కాస్త డిప్రెషన్లోకి వెళ్ళా. అప్పుడే కొన్ని విషయాలు అగల్య మేడం నాకు అర్థమయ్యేలా చెప్పారు. డెత్ డిజర్వ్ డీపర్ రీసెర్చ్ బిహాండ్ ఫియర్ అండ్ టీయర్స్. మత సమరహస్యం, వేద సూత్రాలు, కన్నీటి చుక్కలు, ఇదంతా మించి ఎంక్వైరీ చేయాల్సింది మనిషి యొక్క మరణం.
మాట్లాడలేకపోతుందని నువ్వు బాధపడకు జోషి. అది వాళ్ళ లోకంలో ప్రశాంతంగా ఉండనివ్వు. మేడంతో మాట్లాడాకే నాకు ఆత్మల గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ నాకు కలిగింది. సో నాలాగా చనిపోయిన వాళ్ళ అమ్మ దగ్గర, కొడుకు దగ్గర, భార్య దగ్గర మాట్లాడాలనుకునే వాళ్ళకి, వాళ్ళ ప్రేమను పొందిన ఆత్మలకి మధ్యలో ఒక మంచి మీడియంగా ఉండాలని ఆశపడుతున్నాను. సో అందుకే ఆత్మలతో మాట్లాడే ట్రైనింగ్ తీసుకుంటున్నాను. వెరీ ఇన్స్పైరింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ థ్యాంక్ టైం. యూ సో మచ్. అంతా ఓకే ఈ వీడియో ఎప్పుడు వస్తుంది? తెలీదు సార్. ఇప్పుడే చాలా షూట్లు జరుగుతున్నాయి. ఎడిట్ ఫినిష్ అవడానికి 2 వీక్స్ అవుతుంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. దీన్ని ఎక్కడో బయట పోగొట్టుకున్నాను అనుకున్నాను. ఎనీవే మీరు వదిలేసి వెళ్ళడం మంచికే. అర్థం కాలా? అలాగైనా మిమ్మల్ని కలవడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది కదా. హలో, ఇది మీకు ఓవర్గా అనిపించలా? అలా చూడాలనిపిస్తే నా నంబర్ ఉంది కదా మీ దగ్గర, కాల్ చేసి ఉండొచ్చు కదా. వీళ్ళంతా చెప్పారంటే ఇకపై కాల్ చేసి డిస్టర్బ్ చేస్తాను, పర్వాలేదా? అవును, మీరు నిజంగానే దెయ్యం పిశాచులతో మాట్లాడారా లేక ఊరికి అబద్ధం చెప్పారా? హ? చెప్తే నమ్మవు నువ్వు. ఇప్పుడు కూడా నీ పక్కన ఒక ఆత్మ ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. అబ్బబ్బా, నేను భయపడిపోయాను. స్టార్ట్ చేద్దామా? ఉమ్. ఉమ్. ఈసారి నేను వీడియో తీనా? ఎందుకు? నేను ఈ బోర్డు ముందు కూర్చోవాలా? నేనెప్పుడు కెమెరా Hey. ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి? అదంతా సరే, కానీ నేను ఈ బోర్డు ముందు కూర్చోను. అదేం కాదు, నువ్వు కూర్చో ప్లీజ్. ఏంటి మేడం, రెడీయా? వెళ్దామా? రెడీ. మీరు ఓకే అంటే స్టార్ట్ చేయలేదు. లేదంటే వదులుతావా ఏంటి ఏంటి? మేడం, మీ అసిస్టెంట్ ని పంపిస్తున్నారు, అంత భయమా? భయం అంతా ఏం లేదు. తను వీడియో తీసేటప్పుడు చేయి షేక్ అవుతుందని నేను తీస్తున్నాను. ముందు మీరు దెయ్యం పిశాచిని పిలవండి, ఆ తర్వాత భయపడతాను లేదో చూద్దాం. హ్మ్? ఓజాబో ట్రై చేయడానికి ముందు చాలా ముఖ్యమైన విషయం, మనం స్పిరిట్ని పిలిచేటప్పుడు మంచి ఆత్మని మాత్రమే తలుచుకోవాలి. అదే సమయంలో ఇక్కడికి మంచి ఆత్మలే వస్తాయని ఖచ్చితంగా చెప్పలేము. ఏం జరిగినా సరే ఈ కాయిన్ నుండి గుడ్ బై చెప్పకుండా చెయ్యి మాత్రం స్పిరిట్కి రావడం ఇష్టం లేకపోతే వాళ్ళని బలవంత పెట్టకూడదు. స్పిరిట్ని ఇరిటేట్ చేసేలాగా ఏ విషయమూ మనం చేయకూడదు. మీరు అనుకున్నట్టు ఇట్స్ నాట్ ఎ ఫనీ గేమ్, ఇది చాలా చాలా సీరియస్ అయిన గేమ్. స్పిరిట్స్ ఆర్ ఆల్వేస్ డేంజరస్. సార్, ఇదంతా ఇక్కడ కూర్చునే ముందు చెప్పరా? అదంతా ఏం జరగదు. మీరు బిల్డప్ ఇవ్వకుండా ముందు స్టార్ట్ చేయండి. సరే, చేయి పెట్టండి. ఎనీబడీ దేర్? ఎవరైనా ఉన్నారా? ఎనీబడీ దేర్? ఎవరైనా ఉన్నారా? సార్, దెయ్యం పిశాసి ఇక్కడికి వస్తుందో తెలీదు. మీ ఫేస్ రియాక్షన్ చూస్తే నాకు చాలా భయం వేస్తుంది సార్. నేను ఈ ఆటకి రాను హేయ్, సార్. ఇంతసేపు ఏం చెప్పాను? మీకేంటి ఆటలుగుందా? గుడ్ బై చెప్పకుండా బోర్డు నుండి చేయి తీయకూడదని చెప్పాను కదా. సరే, ఎందుకు మీరు అరుస్తున్నారు? అదంతా ఏం కాదు. మ్యామ్, ఏం లేదు, భయపడకండి, నేను చూసుకుంటాను. ఏం లేదు, ఏం కాదు.
ఓకే ఏం లేదు